జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. అత్యధిక స్థాయిలో ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టుకోవడం అనేది మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నా కూడా కాస్తంత పరిస్థితిని చక్కదిద్దుకునే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం అనేది మంచిది. ఆకస్మిక ధనలాభము ఉంటుంది, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. వ్యవహార జయము ఉంటుంది, ఆ జయానికి మీరు కష్టపడాల్సి వస్తుంది. అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా ధనలాభం సంతృప్తికరంగానే ఉంటుంది. అలాగే విద్యార్థులు కొంత కష్టపడాల్సిన సమయం పరిస్థితి వచ్చింది. విదేశీయానాలు, విదేశాల్లో ఉద్యోగాలకి, విదేశాల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు కాస్త వివాదాలకు దూరంగా ఉండడం అనేది మంచిది. అస్థిరత్వం, అభద్రతకి ఎక్కువగా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతూ ఉంటారు. ఒక్కొక్క మధ్యలో ధైర్యం కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనోవేదన లేకుండా కాస్తంత మీరు పూర్తిగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళడం, ఆకు పూజ, సింధూరు పూజ చేయించుకోవడం మంచిది. మన్యు సూక్తాన్ని వినండి. చేతనైతే మన్యు సూక్తాన్ని పారాయణ కూడా మీరు చదువుకోవడం అనేది మంచిది. జన్మరాహు వలన షోల్డర్స్కి సంబంధించి, నడుముకు సంబంధించి, కాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కుటుంబ స్థానంలో శని ఉన్నదన్న ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఖర్చు పెట్టిందే మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నపాటి సమస్యలైనా కూడా మీకు ఎదిరించగలిగి నిలబడే మంచి ధైర్యం, సత్తా ఉండాలి అంటే కనుక పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పూజ, తమలపాకు పూజ అవి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఏ విషయాన్నైనా సరే నిర్భయంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కళాకారులకు అందరికీ కూడా బాగుంది. షేర్ మార్కెట్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వాలకి వెళ్ళకండి. లోన్లు శాంక్షన్ చేయించుకోవడానికి ఈ మాసం పెండింగ్లో ఉన్నవి ఇవన్నీ కూడా తొందరపడకుండా అలా వదిలేయడం అనేది మంచిది. తొందరపడద్దు.